ఉదయకాల సమయమున ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన ప్రియులందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు. మనం ఈ ఉదయకాలమున మనము జూమ్ వేదిక ద్వారా మనమందరం తిరిగి కలుసుకోవడానికి దేవుడు మంచి అవకాశాన్ని దేవుడు మనకు ఉదయకాలం కలిగి దేవునికి స్తోత్రములు. మనము చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందామండి. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ఆసిఫాబాద్ నుండి జాన్ పాల్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. జాన్ పాల్ బ్రదర్ ప్రార్థన చేయండి బ్రదర్. జాన్ పాల్ బ్రదర్. సర్వకృపాదేవా, శ్రీమంతుడవు, సహాయకుడవు, సర్వయుగములలో ఉన్నట్టు వాడమైనటువంటి ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. సత్య స్వరూపుడమైనటువంటి నీవు శరీరధారిగా మా కొరకు ఈ లోకమునకు రాగా మమ్మల్ని రక్షించిన విధానమును జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. స్తోత్రాలు నాయన. నిన్నటి వారమైనటువంటి మమ్మల్ని నేటి వారిగా చేశావు. దిన ఆరంభంలో భాగముగా నాయన ప్రతి దినము ఎలాగూ మీ వాక్యము కొరకై ప్రతి దినము నాయన మా కొరకు ఏర్పాటు చేసినటువంటి దేవా, ఈ వేదికను బట్టి సహవాసమును బట్టి మీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాన్న. దీని వెనక ఉన్నటువంటి ప్రయాసను నువ్వు చూస్తున్నావు కదా. పరలోకములో వారి కొరకు న్యాయమైన ప్రతిఫలమును నువ్వు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. నేటి దినమునైనా మరి ఈ సహవాసములో మీ వాక్యము కొరకై చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. విపక్షముగా నిలబడి మీ మాటలు అందిస్తున్నటువంటి వారి కొరకు, తర్జుమా చేస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. కీర్తనలోనూ మీ సన్నిధి, మీ సహాయము తోడుగా ఉంచండి ప్రభువా. మరి ఎక్కడ నెట్వర్క్ సంబంధమైనటువంటి ఇబ్బందులు లేకున్నట్లు విశేషమైన మీ కరుణ కొరకు ఎదురు చూస్తూ చిత్తమైతే మీరా అక్కడ వరకు ఈ సహవాసమును కొనసాగింపచేయమని శక్తిమంతుడు సహాయకుడనే ప్రభునామమున ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుకున్నామండి. పాటకు ఏర్పాటు చేయబడినటువంటి సహోదరుడు పాట పాడి దేవుని నామాన్ని కనపరుస్తారు. రాజు అలంపూర్ నుంచి సహోదరుడు రాజు బ్రదర్. ఓకేనా వందనాలన్నా. సెలెక్టెడ్ సాంగ్ ఆ పుస్తకంలో నుండి 71వ పాట. నీ రక్తధారలే మా జీవనాధారము, నీ సిల్వ మార్గమే మా మోక్ష భాగ్యము అనే కీర్తన. నీ రక్తధారలే మా జీవనాధారము, నీ సిల్వ మార్గమే మా మోక్ష భాగ్యము. నీ రక్తధారలే మా జీవనాధారము, నీ సిల్వ మార్గమే మా మోక్ష భాగ్యము. నీ రక్తధారలే ఓ సిల్వ రాజా, క్రీస్తు రాజా, నీతి రాజా, రాజా రాజా, నీ రక్తధారలే
మా జీవనాధారము నీ సిల్వ మార్గమే మా మోక్ష భాగ్యము నీ రక్తధారలే మాలోన పలికించు జీవన రాగం నీ అర్థనాదముల్ మాలోన వెలిగించు జీవన జ్యోతుల్ నీ సిల్వారూపమే మాలోన పలికించు జీవన రాగం నీ అర్థనాదముల్ మాలోన వెలిగించు జీవన జ్యోతుల్ నీ సిల్వారూపమే ఓ సిల్వారాజా క్రీస్తు రాజా నీతి రాజా 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 నీ రక్తధారలే మా జీవనాధారము నీ సిల్వ మార్గమే మా మోక్ష భాగ్యము నీ రక్తధారలే మమ్మును నడిపించు పరలోకమునకు నీ సత్యవాక్యమే పాపపు చీకట్టు పారద్రోలం నీ నీతి ప్రభావమే మమ్మును నడిపించు పరలోకమునకు నీ సత్యవాక్యమే పాపపు చీకట్టు పారద్రోలిన్ నీ నీతి ప్రభావమే ఓ సిల్వరాజా క్రీస్తు రాజా నీతి రాజా 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 నీ రక్తధారలే మా జీవనాధారము నీ సిల్వ మార్గమే మా మోక్ష భాగ్యము నీ రక్తధారలే నీ సిలువ మరణము మనుజాలికంత కలిగించే రక్షణ నీ సిలువ మరణము మరజాలికంత కైతవ విజయమై నీ సిలువ మరణము మనుజాలికంత కలిగించే రక్షణ నీ మరణ విజయము జగమందు వెలుగొందే క్రైస్తవ విజయమై ఓ సిల్వరాజా క్రీస్తు రాజా నీతి రాజా రాజా నీ రక్తధారలే మా జీవనాధారము నీ సిల్వ మార్గమే మా మోక్ష భాగ్యము నీ రక్తధారలే వందనాలు బ్రదర్. మన మధ్య ఉన్నటువంటి ఈ రామచంద్రుడు బ్రదర్ కర్నూలు నుంచి ప్రార్థన చేస్తారు. బ్రదర్ రామచంద్ర బ్రదర్. అన్న వందనాలన్నా. వందనాలు బ్రదర్, ప్రార్థన చేయండి బ్రదర్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపాభరితుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, జీవం గల మా దేవ, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన మహా గొప్ప దేవ యేసుక్రీస్తు ప్రభువ,
మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయమున మిమ్మల్ని స్తుతించే, ప్రార్థించే గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు ప్రభువా మరి దేవుని దాసులు మరి పాటలు పాడి ఉండగా మీరే మహిమ పొందారని మేము నమ్ముతున్నాం ప్రభువా. మరి ముందున్న ప్రభువా మరి వాక్య పరిచర్య కొరకై ప్రార్థిస్తున్నాం. మీ దాసును నిలవబెట్టి చక్కటి సందేశం మాకు అందించి మాకు మేలులు పొందుకునేలాగున సహాయం దయచేయండి ప్రభువా. మరి ఈ వర్తమానం ద్వారా అనేక మంది ప్రభువా మేలు పొందులాగున సహాయం దయచేయమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని, ముందున్న సమయం అంతటి ప్రభువా మీ చేతులకు అప్పజెప్పుకుంటూ మా ప్రభు, మా ప్రాణనాథుడైన యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. వందనాలు బ్రదర్. వందనాలు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన మధ్యలో బ్రదర్ మైకేల్ మేయాసి గారు పరాక్బర్ నుంచి దేవుని వాక్యాన్ని అందించడానికి మన మధ్యకు వచ్చారు. జంగా సుధాకర్ బాబు బ్రదర్ మనకు తర్జుమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన దేవుని వాక్యాన్ని విందామండి. బ్రదర్, గుడ్ మార్నింగ్ బ్రదర్. కెన్ యూ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ మై ఫోన్ బ్రదర్. మైకేల్ బ్రదర్, గుడ్ మార్నింగ్ బ్రదర్. అన్మ్యూట్ యువర్ ఫోన్ బ్రదర్. మైకేల్ మేయాస్ బ్రదర్. ప్రభుదాస్ అన్న మ్యూట్ లో పెట్టండి, మీ వాయిస్ ఎక్కువ వస్తుంది. యా, హలో బ్రదర్ మైకేల్, గుడ్ మార్నింగ్. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. యు ఆర్ ఇన్ మ్యూట్. హాయ్ మైక్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. యు ఆర్ ఇన్ మ్యూట్. You are not audible, brother. Please unmute your cell phone. You are not audible. Hello. Now, yeah. Hello, brother. Good morning, brother. You are. Good morning. You are welcome, brother. Thank you. Vandanalu. Vandanalu, brother. Vandanalu, brother. I request you to share word of God, brother. Over to you, brother. Thank you, brother. Yes, well, thank you. Thank you for inviting me again to India, one of the biggest countries in the world with people. India. Praise you. Praise the Lord. I guess I can get right into it. Okay, brother. Janga, Radan. Janga Sudhakar Babu. You are translating. Yeah. Yes, I will be translating. What I want to speak on tonight. Yes, okay. Who's my translator? Janga Sudhakar Babu, brother Sanga Sudhakar Babu. Mike, your Wi-Fi is not, sometimes it is not good. Your voice is not audible sometimes. So please check it that. Oh, really? Okay. Yeah. Yeah. All right. I will try to keep that in mind. How's that? A little better? Yes. Can you hear me now very well? Yes, I can hear you. What I'm interested in speaking is about Paul's difficult time, the difficult time for the Apostle Paul. The end of the book of Acts, he had a very difficult time. ఈ ఉదయకాలం నేను మాట్లాడాలదలుచుకున్నటువంటి అంశము అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎదుర్కొన్నటువంటి కష్ట దినాల గురించి మీ దృష్టికి అపోస్తల కార్యముల గ్రంథం నుండి తీసుకురావాలని ఆశపడుతున్నాను. He was 2 years in prison in Israel. ఆయన ఇజ్రాయెల్లో 2 సంవత్సరాలు మరి ఖైదీగా ఉన్నాడన్నమాట, చెరసాల్లో. From chapter 21 in Acts to chapter 28 is a very dark period in the life of the Apostle Paul.
అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు పౌలు గారి జీవితంలో అవి చీకటి దినాలు అన్నమాట. He was taken prisoner in the temple. He was almost killed, but the soldiers saved him. ఆయన దేవాలయంలోనే పట్టబడి దేవాలయంలో నుండి ఆయన్ను చెరసాలకు తీసుకొని వెళ్ళబోతున్నారు. దాదాపుగా చనిపోయే స్థితికి వచ్చాడు, కానీ సైనికులు ఆయన్ను కాపాడారు. They saved him because he was a Roman citizen. వారు ఆయన్ను రక్షించారు. కారణం ఏంటి అంటే ఆయన రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడు. And they took him to prison in Caesarea for 2 years. వారు మరి కైసరియాలోనే చెరసాలలో ఆయన్ను 2 సంవత్సరాలు ఉంచారన్నమాట. During those 2 years, he had liberty to have visitors. ఆ 2 సంవత్సరాలు ఆయనకు గృహ నిర్బంధంలో ఉంచటం వల్ల వచ్చిపోయేవారు ఆయన్ను కలవచ్చు. But the Bible mentions no visitors, although he probably had some, especially relatives who brought him food. కానీ అలాగూ ఆయన దర్శించడానికి ఎవరు లేరు అని లేఖన భాగం తెలియజేస్తుంది. కేవలం ఆయనకున్నటువంటి బంధువులు మాత్రమే అప్పుడప్పుడు దర్శించి ఆహారం ఇచ్చేటువంటి వారు. We know that Luke was with him. లూకా కూడా ఆయనతో Yeah, because in chapter 27, verse 1, it says, and when it was decided that we should sail to Italy, they delivered Paul and some other prisoners to one Julius, a centurion of the Augustan. We should sail. So the author is now part of the team. He's going to sail with Paul, and the author is Luke. పిల్లారా, మనము 21వ అధ్యాయం గమనించినప్పుడు లేదా ఈ పుస్తకంలో గమనించినప్పుడు మేము అంటూ ఉన్నాడనమాట. మేము అన్నాడు అంటే గ్రంథకర్త కూడా, మరి గ్రంథకర్త అయినటువంటి లూకా కూడా మరి పౌలు గారితో ఉన్నాడు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. So we know Luke spent time with Paul in Israel, even though he wasn't a Jew. They say he wasn't a Jew. He was probably a Greek. And he spent time with Paul when he was in prison. పిల్లారా, లూకా అన్యుడైనప్పటికీ, ఆయన గ్రీకు దేశానికి చెందిన వాడైనప్పటికీ మరి ఇశ్రాయేలు దేశంలో పౌలు ఉండగా పౌలుతో పాటు ఆయన కూడా అక్కడ నివసించినట్టు మనం గమనించగలం. During that time, in 2 years, he did not write any epistle, no letters to anybody, none. ఆ 2 సంవత్సరాల కాలంలో అపోస్తలుడైన పౌలు గారు ఎవరికి ఎటువంటి పత్రికను గాని ఉత్తరము గాని రాసిన దాఖలాలు లేవు. Later on, in Rome, he wrote many letters. He coordinated the Lord's work. ఆ తరువాత ఎప్పుడైతే రోమా చెరసాలలో ఉన్నాడో అప్పుడు సంఘాలకు అవసరమైనటువంటి అనేక పత్రికలను ఆయన రాయటం జరిగింది. But in Israel, it seems like the great apostle Paul was a forgotten apostle. కానీ యెరూషలేములో ఎప్పుడైతే ఇశ్రాయేలు దేశంలో ఉన్నాడో ఆయన ఒక మర్చిపోయినటువంటి అపోస్తలుడిగా ఉన్నాడు అన్నమాట. He gave testimony to his leaders who were at the temple as much as they let him talk. Sorry, again your Wi-Fi is not good. Sometime I am missing it. Okay, let me try something else. Yeah. Just take the earphones off. Do you hear me better now? Yes, yes. Hello. Yes?
Yes. Okay, very good. We'll just do it without the earphones then. He gave testimony to the Jews in the temple who wanted to kill him as much as he could. ప్రియులారా చూడండి, దేవాలయంలో తనని చంపాలనుకుంటున్నటువంటి దేవాలయంలో అపోస్తలుడు పౌలు గారు తన సాక్ష్యాన్ని ప్రకటించాడు. And then he gave testimony to the centurion that saved him. అలాగే తనను రక్షించినటువంటి శతాధిపతి ఎదుట కూడా తన సాక్ష్యాన్ని ఆయన పంచుకున్నాడు. He gave testimony to the Jews who came up to his hearings in Caesarea. అలాగే కైసరియాలో తన వాదన వినటానికి వచ్చినటువంటి యూదులందరి ముందు కూడా తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. He gave testimony to Felix and Festus, the Roman governors, and Felix's wife, a Jewish lady. అలాగే ఫెలిక్స్, ఫేస్తు అనేటువంటి మరి రోమా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గవర్నర్లు, అలాగే వారి భార్య మరి గమనించినట్లయితే ఆమె యూదురాలు, వారి ఎదుట కూడా తన సాక్ష్యాన్ని ఆయన పంచుకున్నాడు. He gave testimony to the King Agrippa and his wife Bernice. అలాగే రాజు అయినటువంటి అగ్రిప్ప, తన భార్య అయినటువంటి బెర్నీసు, వీరి ఎదుట కూడా తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. But we don't have a record of many people visiting him and him preaching to people during those 2 years. ఎప్పుడైతే ఈ యెరూషలేము చెరసాలలో తాను ఉన్నాడో ఆయన యొద్దకు ప్రజలు వెళ్ళటం గాని, వారికి ఆయన సువార్త ప్రకటించినట్టు గాని మనకెక్కడా కూడా మరి దాఖలాలు లేవు. I'd like to go back and mention though that the time that Luke with Paul, Luke did a lot of investigating the story of Jesus. ప్రియులారా, మరి లూకా పౌలు గారితో ఉన్నాడు. పౌలు గారితో ఉండి అక్కడ యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి అనేకమైనటువంటి సత్యాలను పౌలు ద్వారా రాబడుతూ ఉన్నాడనమాట. I feel very sure that he spoke to Mary, the mother of Jesus, to her cousin, and to Zachariah the priest. I really feel that he actually sat down and talked with them. నేనేం భావిస్తున్నాను అంటే, మరి యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి అయినటువంటి మరియా, అలాగే యాజకుడైనటువంటి జకరియా దినాల్లో ఉన్నటువంటి వారి యొద్దకు వెళ్ళి ఖచ్చితంగా వారి దగ్గర కూర్చొని కొంత సమాచారాన్ని ఆయన స్వీకరించాడని నేను నమ్ముచున్నాను. He may have visited Zacchaeus in Jericho. అలాగే జక్కయ్యను కూడా ఆయన దర్శించి ఉండొచ్చు. He may even have known the shepherds in Bethlehem, and he may have spoken to Anna and Simon. నేను ఇలాగ భావిస్తూ ఉన్నాను. ఆయన అదిగో ఆ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు కదా, వారిని కలుసుకొని ఉండొచ్చు. అలాగే దేవాలయంలో ఉన్నటువంటి సుమియోనును, అలాగే అన్నాను ఆయన బహుశా కలిసి ప్రభువును గురించినటువంటి విషయాలు తెలుసుకొని ఉండొచ్చు. All those things are things that only Luke writes about. So Luke did his investigative work very carefully, like a good doctor. ఎందుకు నేను ఈ మాట తీసుకొచ్చాను అంటే, ఒక మంచి వైద్యుడిగా లూకా ఒక పరిశోధన చేశాడు. పరిశోధన చేసి నేను ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా లూకా సువార్తలో ఉన్నాయి, కేవలం అందులో మాత్రమే ఉన్నాయి కాబట్టి వీరందరిని ఆయన కలుసుకొని రాశాడని నేను భావిస్తూ ఉన్నాను.
So that even though Paul was in prison in a very dark hour, yet the Lord's work was being done in a quiet way by the Dr. Luke. పిల్లరా పౌలు గారేమో ఇలాగూ చేత సంఖ్యల చేత బంధించబడి ఉన్నప్పటికీ వైద్యుడైన లూకా చేత దేవుని యొక్క పని ఇంత అమోఘంగా జరగబడుతూ ఉందన్నమాట. Maybe you're going through a dark hour right now, dear brother. Maybe you're in a very difficult time right now. But you know, probably somebody around you, your wife, your children, the members of your church are doing wonderful things for God. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు కష్ట దినాలుగా ఉండవెళ్తున్నావేమో, చీకటి నిన్ను ఆవరించి ఉందేమో, కానీ గుర్తుపెట్టుకో, నీ భార్య కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, లేదా నీ సంఘ సభ్యుల ద్వారా కావచ్చు, దేవుడు అద్భుతమైన కార్యం నీ వెంట ఉండి జరిపించబోతూ ఉన్నాడు. Keep the banner up, brother. Keep the hand up. Like Moses, the people are doing his work and you are his man. సహోదరులారా, తలలు పైకి వెత్తండి, మోషేలాగా చేతులు పైకెత్తండి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయండి. And then Paul got on a boat and headed for Italy. ఆ తర్వాత మనం గమనించినప్పుడు పౌలు ఒక బోటు ప్రయాణంలో ఇటలీకి ప్రయాణమయ్యాడు. He had testimony with the centurion. ఆ సమయంలో ఆ శతాధిపతితో తన సాక్ష్యాన్ని పంచుకోవాల్సి వచ్చింది. And later on, when the ship was wrecked, he had testimony with the prisoners, with the crew, and with the soldiers. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ ఓడ మునిగిపోబోతుందో, కష్ట సమయాల్లో వారు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఖైదీలతోనూ ప్రయాణికులతోనూ కూడా తన సాక్ష్యాన్ని ఆయన పంచుకోవాల్సి వచ్చింది. But no messages are recorded. And usually preaching by Paul is recorded in the book of Acts, and there's no messages recorded. అపోస్తల కార్యముల గ్రంథంలో మనం గమనించినప్పుడు పౌలు సాక్ష్యం ఇచ్చినప్పుడు, తాను ప్రసంగించినప్పుడు అవన్నీ కూడా రాయబడ్డాయిలే, కానీ ఈ ఓడ ప్రయాణంలో తన ప్రసంగాలు ఎక్కడ కూడా మరి నమోదు చేయబడలేదు అన్నమాట. Paul went through a dry period of preaching. పౌలు ఈ సమయంలో a dry period, a drought. పౌలు ఈ సమయంలో He had a drought. ఒక కరువు కాలం లాగా వెళ్ళాడనమాట. Has that happened to you, brother? Have you had that trouble? సహోదరుడా, కొన్ని సందర్భాల్లో ఇలాంటి అదిగో దారిలో మోసకపోయినటువంటి పరిస్థితులు నీకు కూడా రావచ్చు. I have. I should share the word of God more. నేను ఇంకా సువార్తను అధికంగా ప్రకటించాల్సిన బాధ్యత నాకుంది. Yeah, hello, Mike. Yes, just a second. Okay. I have something off here that came up. There we are, back with you again. Yes. I've had dry periods. I should preach more. I should share more God's word. నాకు కూడా ఒక్కొక్కసారి ఇలాంటి ఎండిన పరిస్థితులు, అంటే ఆవిరైపోయిన పరిస్థితులు నా జీవితంలో కూడా ఎదురవుతాయి. అయినప్పటికీ నేను ఇంకా ప్రసంగించాలి, ఇంకా సువార్త చెప్పాలి, ఇంకా దేవుని వాక్యం బోధించాలి, ఆ బాధ్యత నా మీద ఉందని నేను అర్థం చేసుకున్నాను.
Listen what Paul says in Ephesians chapter 6, verses 18 and 19. Praying always with all prayer and supplication in the Spirit, being watchful in this and with all perseverance and supplication and that my mouth can be saying, that I may open my mouth and not back in Jerusalem, not like when I was on that ship, but my mouth may be open boldly to make known the mystery of the gospel. That's what Paul asked for. Paul asked for that. So he had trouble with not preaching. ప్రియులారా, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం మొదలుకొని ఇలాగ మనం చదువుతున్నాం. ఆత్మ వల్ల ప్రతి సమయమునందు ప్రతి విధమైనటువంటి ప్రార్థనను విజ్ఞాపనమును చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తం రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. ఇది పౌలు యొక్క కోరిక అన్నమాట. పౌలు ఇలాగున అభ్యర్థిస్తూ ఉన్నాడు. Paul had trouble with opening his mouth sometimes. And that happens to you. It happens to me. Where oftentimes problems, difficulties, money, who knows what, we shut our mouth and we don't deliver God's wondrous message. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో పౌలు జీవితంలో నోరు తెరవటానికి వీలు పడలేదన్నమాట. అది నీ జీవితంలో జరగవచ్చు, నా జీవితంలో జరగవచ్చు. పౌలుకి ఎన్నో కష్టాలు ఉన్నాయి. సువార్త ప్రకటించడానికి నోరు తెరవకూడదని ఆజ్ఞాపించబడ్డాడు. ఎవరికి తెలుసు అలాంటి కష్టాలు మన జీవితంలో కూడా వస్తాయి అని. The shipwrecked off the island of Malta. Paul was saved and everybody else, and he prayed that they all be saved, and God promised that everyone would be saved, and they were all saved. That was testimony to the sailors and to the centurion and to the soldiers and to the crew. That was testimony to the prisoners, and they were all saved. And even Paul was saved from a viper that bit his hand, a poisonous viper, and he didn't die. పిల్లరా, ఆ సమయంలో ఆ ఓడ ప్రయాణంలో ఉన్నటువంటి ప్రజలందరూ రక్షించబడ్డారు. శతాధిపతి ఏమి, దొంగలేమి, అక్కడ ఉన్నటువంటి ఖైదీలేమి, అక్కడ ఉన్నటువంటి ప్రజలేమి, వారి ప్రాణంలో ఎవరి ప్రాణానికి కూడా హాని కలగలేదు. వారు రక్షించబడ్డారు. అలాగే ఆ ప్రయాణంలో వారు ముందుకు వెళ్తూ ఉండగా మరి ఒక పాము పౌలు గారిని కలిసినా కానీ ఆయన చావలేదు అనే సంగతిని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. But no messages were registered. I believe that Paul ran into Latin shock. Paul ran into cultural shock. He ran into a language he didn't know. మరి పౌలు గారి యొక్క సందేశాలు ఏవి కూడా ఇక్కడ మరి పొందుపరచబడలేదు. బహుశా ఒక నూతన ప్రదేశానికి తనకి భాష రానటువంటి ప్రదేశానికి పౌలు గారు అక్కడికి వెళ్ళి ఉంటాడని నేను భావిస్తూ ఉన్నాను. Paul spoke Hebrew, Paul spoke Aramaic, Paul spoke Greek. Those were the languages of the eastern part of the Roman Empire. But when he ran into the western part of the Roman Empire, they didn't speak Greek anymore. They spoke
Latin. పిల్లరా ఈస్టర్న్ పార్ట్ లో, రోమాలో ఈస్టర్న్ పార్ట్ లో పౌలు గారు గ్రీకు భాష మాట్లాడాడు, ఎబ్రి భాష మాట్లాడాడు, అరాబిక్ భాష మాట్లాడాడు. కానీ ఎప్పుడైతే వెస్ట్రన్ భాగానికి వారు వెళ్ళారో, పశ్చిమ భాగానికి వెళ్ళినప్పుడు ఆయనకు అక్కడ వారు గ్రీకు మాట్లాడేవారు కాదు, వారు లాటిన్ మాట్లాడేవారు. కాబట్టి ఆ భాషలో ఆయన మాట్లాడలేదు. Paul healed a ruler's father. He healed many people, but there's no messages registered. And I think it was because he couldn't speak the language. మనం గమనించినప్పుడు వాక్యంలో చదువుకోగలుగుతాం అన్నమాట. అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ పెద్ద యొక్క తండ్రి అనారోగ్యంతో ఉండగా ఆయన స్వస్థపరిచాడు. వారితో ఖచ్చితంగా ఆయన దేవుని వాక్యాన్ని ప్రసంగించి ఉంటాడు. కానీ అక్కడ భాష రాదు కాబట్టి ఆ సందేశం అనేది మనకు పొందుపరచబడలేదు. కేవలం ఆ సంఘటన గురించి మాత్రమే ప్రస్తావన వచ్చింది. I don't think the centurion would have translated the gospel for him. శతాధిపతి No. పౌలు కొరకు ఆ సందేశాన్ని తర్జుమా చేసి వారికి ప్రజలకు వినిపించాడేమో అని నేనైతే అనుకోవట్లేదు. And in the rest of the record from the New Testament, Paul had said before, after he went to Jerusalem, he wanted to go to Spain. And now we find that they don't speak of Spain anymore. And in the record of the New Testament, it does not seem to me that Paul went to Spain. Instead, he went around after he got out of prison. He got out of prison in Rome and he went visiting the areas that he had been before, straightening up problems. పిల్లల తర్వాత మనం గమనించినప్పుడు పౌలు యెరూషలేముకు వెళ్ళి యెరూషలేము గుండా వెళుతున్నప్పుడు స్పెయిన్కి వెళ్ళాలనుకున్నాడు. కానీ అది జరగలేదు, ఎందుకంటే ఆ భాష రాదు, అక్కడ జరగలేదు. దానికి బదులుగా ఆయన రోమాలోనే తాను ఇంతకు ముందు దర్శించినటువంటి కొన్ని ప్రదేశాలు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని విశ్వాసంలో బలపరిచినట్టు మనం అర్థం చేసుకోగలం. He saw that going into the Latin speaking world, he would need translators to be able to speak in the Spanish Peninsula. స్పానిష్ భాషకు అక్కడికి వెళ్ళాలి అంటే లాటిన్ భాష రావాలి స్పెయిన్ దేశానికి. తాను ప్రసంగిస్తున్నప్పుడు ఒక తర్జుమాదారుడు కావాలి కాబట్టి ఆయన అక్కడకు ప్రసంగం చేయలేదని అనుకుంటున్నాను. We could read a bit here and we'll just go along and reading in the book of Acts, the final part, and it's very interesting. The events, how they developed. అపోస్తుల కార్యముల గ్రంథం ఆఖరి అధ్యాయాలకు వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు ఎలా ఒకదానికొకటి ముడిపడుతూ ఉన్నాయో గమనిద్దాం రండి. Okay. In verse 2013, it says, from there we circled around and reached Rhegium. And after one day, the south wind blew. And the next day we came to Puteoli. 28వ అధ్యాయం. Read that in your Telugu Bible, or brother? Yes, I am reading. Are you in darkness? We are not able to see you. Yeah, I got the light in the bad place for me. Okay. Okay, I will be reading that. అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియాకు వచ్చి ఒక దినమైన తరువాత దక్షిణపు గాలి విసురుట వల్ల మర్నాడు పొతియేలికి వచ్చితిమి. And where we found brethren, and were invited to stay with them 7 days, and so we went toward Rome. అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద 7 దినములు ఉండవలనని మమ్మల్ని వేడుకొనిరి.
ఆ మీదట రోమాకు వచ్చితిమి. I think this was very pleasant for Paul. They found brethren. They found believers in Christ. And this was very, very, very good for him to find these believers. వీళ్ళారా ఇక్కడ మనం చదివినప్పుడు అక్కడ మేము సహోదరులను చూచినప్పుడు అన్నాడు. సహోదరులను చూడగానే పౌలుకి ఎంతగానో ఉత్సాహం, ఆనందం వేసి ఉంది. ఎందుకంటే అక్కడ కూడా కొందరు విశ్వాసులు ఉన్నారు అని. But I think verse 15 was the big turning point in Paul's 2-year crisis of silence. అయితే 15వ వచనం అనేది ఈ 2 సంవత్సరాల నిశ్శబ్ద కాలాన్ని ఒక మలుపు తిప్పుతున్నటువంటి వచనముగా ఉంది అన్నమాట 15వ వచనం. And from there, when the brethren heard about us, the brethren in Rome, when they heard about us, they came to meet us as far as Appii Forum and 3 Inns. When Paul saw them, he thanked God and took courage. 15వ వచనం, అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని, ఎక్కడి నుంచి? రోమ్ నుంచి అన్నమాట. విని అప్పియా సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మల్ని ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. There's 2 words there that are good messages for us. He thanked God and took courage. ప్రియులారా, ఇక్కడ మనకు ఒక సందేశం ఉంది. ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. Dear brother that's not so well off this morning, that has troubles and difficulties, thank God and take courage. ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాలం నీకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, నిరాశ నిస్పృహల్లో ఉండొచ్చు. అయినప్పటికీ చూడండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకోవాలి. Dear brother, you are among the brethren. You are among the family of God. ప్రియ సహోదరుడా, గుర్తుపెట్టుకో, నీవు సహోదరుల మధ్య ఉన్నావు, దేవుని కుటుంబ సభ్యుల మధ్య ఉన్నావు. ఈ విషయం మర్చిపోకూడదు. Your brothers and your loved ones are around you and with you. నీ సహోదరులు, నీ ప్రియులు నీతో ఉన్నారు, నీ చుట్టూ ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. And above all, the Lord is with thee. అన్నిటికి మించి ప్రభు, చూడండి, ప్రభు మనతో ఉన్నాడు. I think the people that came to see him may have been Aquila and Priscilla. They may have been his relatives that were in Rome. But there were many Christians from Israel who were there in Rome, and they came to see Paul. It wasn't like in Israel they came to kill him. They came to see him. They were believers. They were Christians. And he was so happy to see them come after these 2 hard years and being wrecked in the ocean. వీళ్ళరా, ఈ 2 సంవత్సరాల కఠిన దినాల్లో అవడ సముద్రంలో ఒకవేళ చనిపోవలసి వచ్చినటువంటి పరిస్థితుల్లో తాను బయటపడి రాగా ఇక్కడ ఆయన చూడటానికి వచ్చిన సహోదరులు మనం చూస్తూ ఉన్నాం. ఎవరు? బహుశా అకులా ప్రిసిల్లా వచ్చారేమో. వారిని చూడగానే ఆయన ప్రాణము తెప్పరిల్లింది అన్నమాట. And when we came to Rome, the centurion delivered the prisoners to the captain of the guard, but Paul was permitted to dwell by himself with the soldier who guarded him. 16వ వచనం, మేము రోముకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకంగా ఉండుటకు సెలవు పొందెను. Paul is encouraged and he's got a house in Rome. పౌలు గారు మరింతగా ధైర్యపరచబడ్డాడు, ఎందుకంటే రోములో ఆయనకు ఒక నివాసం దొరికింది.
I don't know how many years Paul stayed in Rome. పౌలు గారు ఎన్ని సంవత్సరాలు ఆ రోములో అలా ఉన్నాడో నాకైతే తెలియదులే కానీ But he wrote the prison epistles. ఆ సమయంలో ఆయన చెరపత్రికలను రాశాడు. He wrote Ephesians, Colossians, I think 2 Timothy, ఫిలోమోన్, 2 Corinthians, I think, Philippians, all the prison epistles he wrote there in Rome. ఆ రోములోనే ఆయన ఈ చెరపత్రికలు ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఫిలోమోను, తిమోతి పత్రికలు రాశాడు. He received believers and unbelievers into his house. ఆయన తన ఇంటిలోనికి లేదా ఇంటి వద్దకు విశ్వాసులను అవిశ్వాసులను ఇద్దరిని కూడా ఆహ్వానించాడు. The same soldiers that were looking after him were converted to Christ. ఎవరైతే తనను సంరక్షించడానికి సైనికులుగా ఉన్నారో వారే యేసుక్రీస్తు ప్రభువారిని యందు విశ్వాసం ఉంచారు. And he coordinated the Lord's work, visiting, sending people to visit in Asia Minor, in the province of Asia, in Corinth, in Philippians, in all different places. He was sending out workers, and they were coming back, and it was a center where he could coordinate, and God could use him to see the work grow. అలాగే దేవుని పరిచర్యను ఎంత చక్కగా రోబులో ఉన్నప్పటికీ కూడా ఎంత చక్కగా అతడు ముందుకు తీసుకెళ్తున్నాడో. కొరింథీకి పంపించాడు. And he was in prison. అలాగే అనేక ప్రాంతాలకు దైవజనులను పంపించి పరిచర్యను గురించినటువంటి భారము కలిగి ఉన్నాడు. In South America, we have bad people, drug dealers. సౌత్ అమెరికా They get దేశంలో thrown in prison. And they develop organizations, and they coordinate all their drug trade from the prison. పిల్లరా, సౌత్ అమెరికా దేశంలో దొంగలు ఉన్నారు. వారు ఎలాంటి దొంగలంటే మాదక ద్రవ్యాలను అమ్మేటువంటి దొంగలు అన్నమాట. వారు జైల్లో ఉండి కూడా ఈ పని అంటే ఈ మాదక ద్రవ్యాలు అమ్మబడేదాన్ని చాలా చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు. But Paul coordinated the Lord's work from prison. కానీ పౌలు గారు చెరసాల్లో ఉండి సువార్త వ్యాపకమున గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. I won't read the rest of this. It's very interesting. He has conversation with the Jews, and then he has also conversation with the Christians of Rome. He probably met Peter there too, eventually. And maybe Clement, one of the great leaders of the church, following Paul and Peter, because he speaks of Clement on one time. పిల్లరా, ఆయన తర్వాత యూదుల్లో ముఖ్యులైనటువంటి వారిని కలుసుకున్నాడు. ఆ తర్వాత రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులను కలుసుకున్నాడు. బహుశా పేతురు కూడా అక్కడికి వెళ్ళి పౌలును కలుసుకుని ఉన్నాడు. అలాగే క్లెమెంట్ను గురించి పౌలు ఒకసారి మాట్లాడాడు కాబట్టి క్లెమెంట్ గారు కూడా మరి పౌలును అక్కడ కలుసుకున్నట్టు మనం గమనించవచ్చు. We believe he was released and went and preached in Crete. Was one place he never went to. So the island of Crete, we know he went there because he told Titus, I left you in Crete to establish elders in every city and to correct what's deficient. ఆయన ఆ చెరసాల నుంచి విడుదల పొందిన తర్వాత క్వేతు దీపానికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించినట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే తీతుతో మాట్లాడుతూ రాస్తున్నాడు అనమాట. క్రేతులో ఉన్నటువంటి విశ్వాసులను బలపరచుమని ఆయన ప్రోత్సహిస్తున్నాడు. He speaks of going to Illyrio, and the region of today would be Bosnia, Herzegovina, Albania, Croatia, the Balkans, and that area. So that was an area he'd never been to before. So apparently he decided
not to go to Spain, but there were still areas he had to finish up. వీళ్ళరా తర్వాత ఆయన ఇల్లిరికం అనేటువంటి ప్రదేశం వెళ్ళాలనుకున్నాడు. ఇప్పుడు అది అర్మేనియాగా ఇలాంటి భాగాల్లో ఉంది అన్నమాట. తాను వెళ్ళనటువంటి ఆ ప్రదేశాలకు వెళ్ళాలని ఆశపడ్డాడు. He went to prison the second time. He went to prison again the second time. మరలా ఆయన రెండోసారి చెరసాలకు వెళ్ళాడు. And this time the prison he went to was the Maritime prison, a very bad prison, and he was suffered a great deal in that prison. ఆయన రెండోసారి చెరసాలకు వెళ్ళాడు. అది చాలా క్రూరమైనటువంటి ప్రదేశము. చాలా ఇబ్బందులు ఆయన తన జీవితంలో ఎదుర్కోవాల్సి వచ్చింది. And this was in the years 65 to 70, before 70, after Christ. మరి క్రీస్తు ప్రభువారి యొక్క మరణం తర్వాత 65, 75 మధ్య జరిగినటువంటి సంఘటనలు అన్నమాట. క్రీస్తు శకం 65, 70 మధ్య. And he from there wrote the book to Timothy, the second letter to Timothy, which speaks about his suffering in that prison. ఆ శ్రమల్లోనే తిమోతి పత్రిక రాశాడు. తిమోతి పత్రికలో తన శ్రమలు, తన కష్టాల గురించి ప్రస్తావిస్తూ వస్తున్నాడు. And he was eventually taken out, tried, and I believe he was beheaded. He was beheaded. They cut his head off. ఆ తర్వాత మరి ఆయన తీసినట్లయితే చూసినప్పుడు రోమా సైనికులు ఆయన్ను శిరచ్ఛేదనం చేశారన్నమాట. And Peter, near the same time, in the same city of Rome, was crucified with his head down. అదే సమయంలో పేతురు కూడా మరి అదే పట్టణంలో తన కాళ్ళు పైకి తల కిందకి వేలాడదీయబడి పేతురు కూడా సిలువ వేయబడ్డాడు. There is I think a good lesson here to learn, and that God wants to encourage us, and he oftentimes does it through other Christians, and we need to thank God for that, like Paul did, and we need to take courage and continue in this struggle to the end. God's called us to be warriors for him in this great battle, spiritual battle that we are involved in. పిల్లరా, మనము ఆత్మీయ యుద్ధములో ఉన్నాం, యుద్ధ రణరంగంలో ఉన్నాం. కాబట్టి ఇదిగో ఇలాంటి భక్తులు వారి జీవితాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ, మనల్ని పురికొల్పుతూ, మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడనమాట. ఈ రణరంగంలో మనము గొప్ప ధైర్యం వారి జీవితాల నుండి తీసుకొని మనము ఒక పోరాటకుల్లాగా దేవుని కొరకై ముందుకు వెళ్ళాలి. And we need to pray for you and for me and for the Sorry, again you have a problem. Sorry, again you have a problem, Mike. Good news. My mouth can be opened. Mike, your data is not good. Again you have a problem with Wi-Fi. Okay, all right. We need to pray that our mouth be opened up. Yes, continue. పిల్లరా, మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన స్వరాలు తెరవబడాలి. Yes, can you hear me? Yes, I can hear you.
Okay, let's pray. Heavenly Father, thank you for encouragement. Thank you for brethren, for family that have the love of God in their hearts and show that love to us. And I pray for these dear brothers that they may take courage and that you might open their mouths to be able to preach in India, wherever they may go, and whoever they may be with, because they never can tell how far that will go. So be with them and guide them and bless them and bless us all for Christ's sake. In Jesus' name, amen. Amen. Thank you. Thank you, brother. Thank you. Michael Mayers, brother. Thank you so much. Vandanalo. Vandanal, brother, for sharing word of God from the book of Acts, the difficult times of Paul. Thank you so much, brother.